పంతులు గారు చెప్తారు కదా, గజస్తంభం నీడ కాసేపట్లో పడబోతుంది అని చెప్పి. ఇక నీడ పడుతూ ఉంటుందన్నమాట అందరి మీద. ఇటు శ్రీకర్, అవని, అక్షయాల మీద, అలాగే పెద్దిరాజు మీద కూడా పడుతుంది. అయితే పెద్దిరాజులో ఇటు వశీకర ఆత్మ ఉంది కదా, అయితే ఆ నీడ పడ్డంతోని ఆత్మ ఇక పవర్ తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు పెద్దిరాజు ఒక్కసారిగా ఇక కళ్ళు తిరిగి పడిపోతాడు. అయ్యో అన్నయ్య ఏమైంది అని చెప్పి అవని కంగారు పడిపోతూ ఉంటుంది. మావయ్య ఏమైంది అని చెప్పి అక్షయ కూడా కంగారు పడుతూ ఉంటుంది. చుట్టూ జనాలు కూడా ఏమైంది ఏమైంది అని చెప్పి చూస్తూ ఉంటే ఇక శ్రీకర్ ఏమో నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను అని చెప్పి వాటర్ తీసుకొచ్చి మొహం మీద చిలకరిస్తాడనమాట. ఇక అప్పుడు పెద్దిరాజుకి మెలకు వస్తుంది. ఏమైంది, నాకేమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అన్నయ్య ఏం లేదన్నయ్య, ఇలాగా గజస్తంభం దగ్గరికి తీసుకొచ్చాము, ఇలా నీడ పడిందో లేదో అలా నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. అసలు వాళ్ళంతా కూడా చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసావు అన్నయ్య, అసలు గుళ్ళోకి రమ్మన్నా కూడా నువ్వు రాలేదు అనగానే, అవును మాయ్య మేమేమి నిన్ను లోపలికి లాక్కొచ్చాము అనగానే, అదేంటి గుళ్ళోకి నేను ఎప్పుడు మామూలుగా మంచిగానే వస్తానే, రానని ఎందుకంటాను అని చెప్పి అంటూ ఉంటాడు పెద్దిరాజు. అయినా నాకు ఇవాళంతా కూడా భారంగా అనిపిస్తుంది, గుడిలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా నాకేమీ గుర్తులేదమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు పెద్దిరాజు. గుర్తులేదంటావేంటన్నయ్య, నువ్వే కదా తీసుకెళ్ళావు అక్షయాన్ని కోనేరు దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళావు, కానీ గుడిలో వేరే రూట్ నుంచి బయటికి తీసుకెళ్ళిపోయావు. ఆ టైంకి మేము వచ్చాం కాబట్టి సరిపోయింది, అసలు అప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళావన్నయ్య, అదంతా కూడా నీది బిహేవియర్ అంతా వెరైటీగా ఉంది అనగానే, అదేంట నేనెందుకు అలా అక్షయాన్ని చేస్తాను, నాకేం గుర్తులేదమ్మా, నేను అలా చేయడం ఏంటి, నా వల్ల అక్షయ్కి ఎంత ప్రమాదం జరిగేదో, అసలు ఏమైందో నాకేం తెలియట్లేదు అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడనమాట పెద్దిరాజు. ఇక అప్పుడు అక్కడున్న పంతులు గారు అంటారు, నాకు అర్థమైంది ఏమైందంటే ఇతనిలో ఏదో చెడు ఆత్మ అనేది తిన బాడీలోకి వెళ్ళింది. ఎందుకంటే ఒక ఆత్మ తిని చుట్టూనే తిరగడం నేను గమనించాను, గుళ్ళో కూడా తిని పక్కనే తిరుగుతూ ఉంది, నేను చూశాను. అయితే ఈ గజస్తంభం నీడ పడ్డంతోని ఆ ఆత్మ భయంతోని పారిపోయినట్టుంది, స్వామివారి మహిమ చూసారా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారన్నమాట. ఇక అమ్మవారి కుంకుమ అది పెడతారు పెద్దిరాజుకి. ఇక నీకు ఏమీ భయం లేదు, నీకు చెడు శక్తులు ఏమీ నీలో ప్రవేశించవు అని చెప్పి, ఇక నీకు మంచి జరుగుతుంది అని చెప్పి ఇక పంతులు గారు కూడా చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక గుళ్ళో కాసేపు కూర్చుని ఉంటారనమాట అవని, శ్రీకర్, అక్షయ, ఇటు పెద్దిరాజు. అసలు ఇలా జరిగిందేంటి, అసలు ఎవరు ఆ దుష్టశక్తి, ఎవరు ఇలా చేసింది, అసలు అక్షయని ఇక్కడ నుంచి తీసుకెళ్లాలనుకున్నారు, ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది, అసలు ఎవరై ఉంటారు అని చెప్పి అవని ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ ఇప్పటికే గుడికి వచ్చి చాలాసేపు అయింది కదా, ఇంటికి వెళ్దామా అని చెప్పి అక్షయ అంటూ ఉంటే, లేదమ్మా నాకు ఒక ఆలోచన వచ్చింది, అసలు ఈ దుష్టశక్తి ఎవరు అనేది కనుక్కోవాలి మనం అనగానే, ఏం చేస్తావు అని ఎలా తెలుసుకుంటావు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే, నాతో రావు బావా అని చెప్పి గుళ్ళోకి వెళ్తుందనమాట. మళ్ళీ ఇక పంతులు గారు గుళ్ళో సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ ఉన్నాయా, కెమెరాస్ ఉన్నాయా అని చెప్పి అడగగానే, ఉన్నాయమ్మా, కతే ప్రతి ప్లేస్ కవర్ అవ్వకపోవచ్చు, కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి, మీకైతే ఫుటేజ్ చూపిస్తాను రండి అని చెప్పి చూపిస్తాడనమాట. ఇక అతను చూపిస్తాడనమాట కంప్యూటర్లో. ఇక చూస్తూ ఉంటారనమాట. ఇక గుళ్ళోకి వశీకర రాలేక ఇబ్బంది పడడం అదంతా ఫుటేజ్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఇదేంటి ఈ వశీకర అప్పుడు ఫంక్షన్ అప్పుడు కూడా వచ్చింది కదమ్మా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే, అవునన్నయ్య అప్పుడు కూడా ఆ అక్షయాన్ని వెతికెళ్ళాలని చూసింది, ఇప్పుడు కూడా మన అక్షయాన్ని తీసుకెళ్ళిపోవాలని నీ రూపంలో నీ మీద వచ్చినట్టుంది అని చెప్పి అనగానే, ఆ తర్వాత ఇక వశీకర ఇటు పెద్దిరాజులోకి వెళ్ళడం ఇదంతా కూడా మొత్తం కనిపిస్తుందనమాట. ఇక పెద్దిరాజు అప్పటి నుంచి డిఫరెంట్గా బిహేవ్ చేయడం ఇదంతా గమనిస్తారనమాట వీళ్ళు. అంటే ఇదిగో కావాలని అక్షయాన్ని తీసుకెళ్ళడానికే ఏదో ప్లాన్ చేశారు, కాతే టైంకి మేము వచ్చాం కాబట్టి సరిపోయింది. ఆ తర్వాత అక్షయ్ కూడా అందుకే అనుకుంటా అమ్మ, మన నాగదేవత అలాగే చిలకమ్మ ఇద్దరు మనకి సూచన ఇచ్చాడు, అందుకే పెద్దిరాజు మావయ్యని వాళ్ళు కావాలని దుష్టశక్తి ఉంది కాబట్టే వాళ్ళు మనకి తెలియజేయడానికి ఆ రకంగా బిహేవ్ చేసినట్టున్నారు అనగానే, అవునమ్మా ఆ విషయం తెలియక నేను వాళ్ళని తిట్టి పంపించేశాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక నుంచైనా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏదో జరుగుతుంది, ఏదో ప్లాన్ ఉంది, అక్షయ్ని తీసుకెళ్లాలని ఇదంతా చేస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అవని మనసులో. ఇక నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆ తర్వాత ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఇటుపక్క వేదవతి వాళ్ళ ఇంటికి పల్లెటూరు నుంచి జనాలు వస్తారు. వేదవతి గారు అనుకుంటూ ఇక గుమ్ముగుడి వస్తారనమాట. ఏంటి ఇంతమంది జనాలు వస్తున్నారు అని చెప్పి ఇక వాళ్ళ అమ్మని పిలుస్తుందనమాట. ఇది వాళ్ళ కూతురు హాల్లో అందరూ ఉంటారు. అయితే ఇక
వేదవతి వస్తుంది. ఇక రావడంతోని అప్పుడు కృష్ణ, ఏంటి ఇటొచ్చారు? మీరు ఎప్పుడు వెళ్ళేది అవని, అక్షయలు అటు ఉంది కదా, ముక్కు పుడక అక్కడే ఉంది, అమ్మవారు అక్కడే ఉన్నారు. పోయినసారి వచ్చినప్పుడు మీరు మొదటి పంట కూడా వాళ్ళకే ఇచ్చారు కదా, మా అమ్మని ఎంత ఇదిగా అవమానించారు అనగానే, అవునవును అని చెప్పి కృష్ణ భార్య కూడా అంటూ ఉంటుంది. ఇందుకీ ఇటెందుకు వచ్చినట్టో అని చెప్పి నిహారిక వసంత అంటూ ఉంటే, మేము మా పెద్దావిడతో మాట్లాడాలి అని చెప్పి అనగానే, అమ్మ అని చెప్పి పిలుస్తాడనమాట కృష్ణబాబు. వేదవతి వస్తుంది. ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి అనగానే, అమ్మ అసలు పల్లెటూరులో ఏమీ మంచిగా జరగట్లేదమ్మా, రోజుకొకళ్ళు ఏంటి ఇద్దరు ముగ్గురు దాకా చనిపోతున్నారు అని చెప్పి అనగానే, ఏముంది వయసు అయింది చనిపోతున్నారేమో అందులో ఏముంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే, లేదండి అసలు ఇది ఏజ్తో సంబంధం లేదు, చిన్న పెద్ద అని తేడా లేదు, చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ బాడీ అంతా కూడా నల్లగా మారిపోతుంది. అలాగే అదే కాకుండా ఊర్లో పల్లెటూరులో పొలాలు అంత పచ్చగా ఎంత బాగుంటాయి చూడ్డానికి, కానీ పొలాలు అవన్నీ కూడా నల్లగా మారిపోతున్నాయి. ఏదో దుష్టశక్తి ఆవహించింది. పంతులు గారిని అడిగాము. అయితే దీనికి ఒకటే ఒక పరిష్కారం ఉందని పంతులు గారు చెప్పారు. మీ మనవరాలు అక్షయ ఉంది కదా, మీలాంటి జాతకమే కదా, ఆ అమ్మాయిని మీరు తీసుకురావాలి, మీరు చేతుల మీదుగా పల్లెటూరుకి తీసుకొచ్చి అక్కడ ఊరి జనాలు అక్షయ్‌ని దత్తత తీసుకోవాలి. అదే కాకుండా మీరు అక్షయ్ చేత యాగం జరిపించాలి. అప్పుడు గాని పల్లెటూరు ఎప్పుడులాగా హ్యాపీగా ఉండదు అన్నట్టుగా చెప్తూ ఉంటారు ఊరి జనాలు. అయితే నేను చూస్తాను, అవనితో మాట్లాడతాను అని చెప్పి వేదవతి మాటిస్తూ ఉంటే, అదేంటి అమ్మేంటి అక్షయ్‌ని తీసుకొస్తానన్నట్టుగా మాటిస్తుంది అని చెప్పి చూస్తూ ఉంటారనమాట వసంత, నిహారిక, కృష్ణబాబులు. మీరు వెళ్ళండి, నేను చూస్తాను, నేను టైం చూసుకొని అవనితో మాట్లాడి ఏదో ఒకటి దీర్ఘంగానే ఆలోచిస్తాను ఈ విషయంపై అని చెప్పి అనంతని, సరే అమ్మా అని చెప్పి ఊరి జనాలు వెళ్ళిపోతారనమాట. వాళ్ళు వెళ్ళిపోగానే కృష్ణబాబు, అదేంటమ్మా వాళ్ళ సంగతి ఏదో వాళ్ళు చూసుకుంటారు కదా, అవని అక్షయ్‌ని తీసుకొస్తానని నువ్వెందుకు మాటిచ్చావు అని చెప్పి నిహారిక, వసంత వాళ్ళు అడుగుతూ ఉంటే, ఆ అమ్మ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టుంది, అమ్మని కాసేపు సపరేట్గా వదులుద్దాము, తనేదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టుంది, చూద్దాంలే అని చెప్పి కృష్ణబాబు, పదండి అమ్మని కాసేపు వదిలేద్దాం పక్కకి, తను మంచిగా ఆలోచించుకుంటుంది అని చెప్పి కృష్ణబాబు అన్నంతో నిహారిక, వసంత వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోపక్క ఇటు ఇంటికి వచ్చిన శ్రీకర్ ఏమో ఫోన్ చూసుకుంటాడు. ఇదేంటి దాదాపు 10 మిస్డ్ కాల్స్ దాకా ఉన్నాయి, డాక్టర్గా చేసినట్టున్నారు, నేను ఇందాక యాగంలో ఉన్నప్పుడు చూసుకోలేదు, నేను ఇన్నిసార్లు కాల్ చేశారంటే రిపోర్ట్స్ వచ్చుంటాయి అని చెప్పి గబగబా ఫోన్ చేస్తారనమాట డాక్టర్కి. ఇక డాక్టర్ కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తారు. సార్ రిపోర్ట్స్ వచ్చాయా అనగానే, రిపోర్ట్స్ గురించి చెప్దామనే బాబు ఫోన్ చేశాను, నువ్వేమో మరి బిజీగా ఉన్నట్టున్నావు, లిఫ్ట్ చేయలేదు అనగానే, రిపోర్ట్స్ పంపించండి, నేను హాస్పిటల్కి రమ్మంటారా అనగానే, ఏం అవసరం లేదు, వాట్సాప్లో పీడిఎఫ్ పంపిస్తాను చూసుకోండి అని చెప్పి అనగానే డాక్టర్ పీడిఎఫ్ పంపిస్తారనమాట. ఇక పీడిఎఫ్ ఓపెన్ చేసి చూడగానే రిపోర్ట్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. సార్ ఈ రిపోర్ట్స్లో ఉన్నది నిజమేనా అని చెప్పి అనగానే, సార్ ఇవి బెస్ట్ ల్యాబ్ నుంచి తీసుకొచ్చిన రిపోర్ట్స్ అండి, మీరు ఈ రిపోర్ట్స్ ఎక్కడ చూపించుకున్నా ఇదే రిజల్ట్ వస్తుంది, దీనికి మాత్రం నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఈ రిపోర్ట్స్లో ఉన్నదే ఫైనల్ అండి అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక ఫోన్ పెట్టేసే శ్రీకర్, ఇన్ని రోజులు అవనిని అనుమానించాను, నా రక్తమైన అక్షయాన్ని కాదన్నాను, నా బిడ్డ కాదన్నాను, అసలు నేను ఇప్పుడే వెళ్ళి అక్షయ్కి క్షమాపణ చెప్పాలి, మన అవనికి కూడా క్షమాపణ చెప్పి కాళ్ళు పట్టుకున్న తప్పులేదు, నా భార్యని ఎంత ఇదిగా బాధ పెట్టాను, నా కూతుర్ని బాధ పెట్టాను అని చెప్పి గబగబా ఇక అవని దగ్గరికి వెళ్తాడనమాట శ్రీకర్ కన్నీటితో. ఏంటి బావా ఇలా వచ్చావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటే, ఇక అవని కాళ్ళు పట్టుకొని, శ్రీకర్ నన్ను క్షమించు అవని, నిన్ను చాలా బాధ పెట్టాను, నా కూతురైన అక్షయ్‌ని నా రక్తం కాదు అని చెప్పి, నా ఇంటి బిడ్డ కాదని చెప్పి ఇంట్లో నుంచి గెంటేశాను, అసలు తను ఉంటే నేనుండను అని చెప్పి, తనుంటే నీతో కాపురం చేయనని చెప్పి, నాతో కలిసి ఉండొద్దని చెప్పి ఎన్ని రకరకాలుగా నిన్ను ఇబ్బంది పెట్టి బాధ పెట్టాను, నన్ను క్షమించు, అక్షయ్ మన బిడ్డ అని తేలిపోయింది అని చెప్పి అనగానే, ఎలా బావా అని చెప్పి అనగానే, DNA రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్లో తేలిపోయింది తనే మన కూతురని అని చెప్పి అనగానే, పోన్లే బావా నా మాట మీద నీకు నమ్మకం లేకపోయినా రిపోర్ట్ ద్వారా అయినా నువ్వు తెలుసుకున్నావు, మన అక్షయ్ మన బిడ్డ అని మొదటి నుంచి చెప్తానే ఉన్నాను, నేను ఏ తప్పు చేయలేదని చెప్తున్నాను, అయినా కూడా నువ్వు నా మాట నమ్మనే లేదు అని చెప్పి అంటూ ఉంటుంది అవని. అదే నా తప్పైపోయింది అని చెప్పి, నన్ను క్షమించమ్మా అక్షయ అని చెప్పి అక్షయ్‌ని కూడా హగ్ చేసుకొని సారీ అడుగుతూ ఉంటే, లేదు నాన్న ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు, నాకు అదే సంతోషం, నువ్వు అమ్మ ఇద్దరు కలిసి ఉండాలి, నాకు అదే కోరిక, అదే ఆరాటం, ఇంకేమీ లేదు, నా జీవితానికి అదే కావాలి, మీ ఇద్దరు కలిసి ఉండాలి, నా వల్ల విడిపోవడం అనేది నేను తట్టుకోలేకపోయాను నాన్న అని చెప్పి అక్షయ్ కూడా బాధతో చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక వేదవతికి కూడా రిపోర్ట్స్ చూపించాలి, మీ అమ్మ కళ్ళు కూడా తెరిపించు బావా అని చెప్పి అన్నంతో, మా అమ్మకు కూడా చెప్తాను అని చెప్పి వేదవతికి కూడా రిపోర్ట్స్ అవి చూపిస్తూ ఉంటాడనమాట శ్రీకర్. ఇక రిపోర్ట్స్ చూసి ఒక్కసారిగా వేదవతి కూడా షాక్ అవుతుంది. ఇదేంటి
అక్షయ ఈ ఇంటి బిడ్డ, నా మనవరాల, అందుకేనా నా నక్షత్రం నా ఇదితో పుట్టింది ఈ బిడ్డ, ఇప్పుడు దాకా నా మనవరాలు కాదని దూరం పెట్టాను, అవనిని కూడా ఎంత ఇదిగా బాధ పెట్టాను అని చెప్పి ఇక వేదవతి కూడా బాధపడుతూ ఉంటుంది. సో ఇంతే అండి ఎపిసోడ్లో అప్కమింగ్ ఎపిసోడ్స్ లేటెస్ట్ అప్డేట్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.